తరువాత విమర్శకుడు బుచ్చిబాబు. గోపీచంద్ తత్వశాస్త్ర విద్యార్థిల, బుచ్చిబాబు మానసిక శాస్త్ర విద్యార్థిగా సాహిత్య రంగంలో కనిపిస్తారు. చుట్టూ ఉన్న సమాజంలో కనపడే వస్తువుల తత్వమేమిటి అని గోపీచంద్ యోచన చేస్తే, బుచ్చిబాబు వాటి సంబంధం అవసరం ఏమిటి అని ఆలోచిస్తారు. బుచ్చిబాబు పాశ్చాత్య సాహిత్యాన్ని విస్తృతంగా పఠించి షేక్స్పియర్ సాహిత్యం మీద ప్రామాణికంగా వ్రాయగలిగిన తెలుగు విమర్శకులలో బుచ్చిబాబు ఒకడు. సైకో ఎనాలిసిస్ సిద్ధాంతాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఆ సిద్ధాంత సారాన్నంతా ప్రతీకాత్మకంగా, సింబాలిజంగా, ప్రతిభావంతంగా చివరకు మిగిలేదనే నవల రూపంలో కళాకృతి కల్పించాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు గారికి శివరాజు వెంకట సుబ్బారావు అసలు పేరు. ఆయన మీద మనం చాలా విస్తృతంగా ఆయన వ్యాసాలన్నీ సాహిత్యం అంతా మనం చేశాం. బుచ్చిబాబు గారికి టిఎస్ ఎలియట్ అంటే ఎంతో గౌరవం, ఆదరం. అలాగే ఐఏ రిచర్డ్స్ అన్న అభిమానం. మానసిక శాస్త్రానికి తత్వశాస్త్రానికి సన్నిహిత సంబంధం ఉంది. పొద్దున వస్తావా? బుచ్చిబాబు వ్రాసిన వ్యాసాలు నన్ను మార్చిన పుస్తకం అనే సంపుటిగా 1965లో వచ్చి ఆ వ్యాసాల్లో ఆయన ప్రస్థానం చేసే గ్రంథాలను, రచయితలను గమనిస్తే ఆయన బహువిధ సారస్వత శాస్త్ర శాఖల్లో గాఢమైన పరిచయం ఉందని స్పష్టం. విజ్ఞాన సర్వస్వం లాంటి విజ్ఞత ప్రకటిస్తాడు రచనలు. బహు విషయ జ్ఞానం, లోతైన విద్వత్తుతో కలిసి ఉండటం చాలామందిలో దొరకదు. అది ఆయనలో ఉంది. బుచ్చిబాబులో ఆ సమైక్యత కనప. షేక్స్పియర్ రచన మీద ఆయన వ్రాసిన గ్రంథం కూడా దీనికి ఒక గొప్ప ఉదాహరణ. ఆలోచిస్తున్నట్లుగా వ్యాసం రాయడు. అలవోకగా సాహిత్యాంశాల స్వరూప స్వభావాల సరళ సూత్రాలుగా రచిస్తూ ఉండడం. సాధ్యమైనంత వరకు అనువర్తిత విమర్శ కంటే మీమాంస ఎక్కువగా చేస్తూ ఉండటం బుచ్చిబాబు గారి విమర్శ స్వభావం. ఐఏ రిచర్డ్స్ మనస్తత్వ విమర్శ తెలుగులో సరళంగా సాహిత్య విహారం చేస్తున్నట్లు ఉంటుంది వీరి రచన. అత్తాకోడళ్ల కలహాలు ఈ శీర్షిక ఒక వ్యాసాన్ని చూస్తే కథేమో అనిపిస్తుంది. కానీ అత్తాకోడళ్ల కలహాల వెనక ఉండే మానసిక విశ్లేషణ అందులో ప్రసన్నంగా ప్రత్యక్షమవుతుంది. కథా కమామిష్ అని మొదలుపెట్టి బాహ్య జగత్తులో వస్తువు ఎంత అద్భుతమైనదైనా అది కథకుడి అంతరంగ జగత్తులో ఆవిర్భవించే ఒక కళా దృష్టితో సమన్వయం కుదరాలని, ఇతివృత్తం ఊహలో కొంతకాలం తిప్పుకుంటే కాని కథకి స్వరూపం ఏర్పడదని, మళ్ళా మళ్ళా చదివించే ఖండ కావ్యంలాగా కథానిక కొనసాగాలని, జీవితాన్ని మరింత తీక్షణంగా సందర్శించాలి. కథ ద్వారా బాహ్య జగత్తు, అంతర జగత్తు వీటిల్లో ఒక కొత్త వెలుగు కనపడ. ఇలాంటి లక్షణ సూక్తులు అలవోకగా చెప్పేస్తాడు బుచ్చిబాబు. సోమర్సెట్ మాం ప్రభావం ఈయన కథా శిల్పం మీద, కథా విమర్శ మీద బలంగా కనబడి. నన్ను మార్చిన పుస్తకమనే వ్యాసంలో బుచ్చిబాబు పేర్కొన్న గ్రంథాలు వైవిధ్యంతో కూడుకొని విస్తృత రంగానికి వ్యాపించి ఉన్నాయి. డికెన్స్ వ్రాసిన పిక్విక్ పేపర్స్, ఠాగూర్ గారి ది రెక్ నౌకాభంగం అదే తెలుగులో చరణదాసి సినిమాగా వచ్చి, హార్డీ రచించిన టెస్, అనామకుడు, జూడ్, భమిడిపాటి వారి రచన, కాంతం కథలు, కృష్ణశాస్త్రి గేయాలు, ఇంకిపాటలు, షెల్లీ, కీట్స్, టెనిసన్ ఖండకవ్య, చలంగారి కథలు, టాల్స్టాయ్ కథలు, పీజీ వుడ్ హౌస్ కథలు రచనలు, బెర్నార్డ్ షా నాటకాలు, బెర్ట్రాండ్ రసెల్ వ్రాసిన ఏ ఫ్రీమ్యాన్స్ వర్క్షాప్, సర్వేపల్లి వారి యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్
రసల్ గ్రంథాలు మొదలైనవి బుచ్చిబాబును ప్రభావితం చేసిన గ్రంథం. విమర్శలో కూడా కళా హృదయాన్ని, కళా సౌందర్యాన్ని చూడగల, ప్రదర్శింపగల ప్రజ్ఞ ఆ రచనల ప్రభావం వలన ఏర్పడి. టిఎస్ ఎలియట్ గేధేని గురించి అన్న మాటలు, గొప్ప కవికున్న జ్ఞానం అతని రచనలలో ఇమిడి ఉంటుంది. దానిని గ్రహించడంలో మనం కూడా జ్ఞానులమవుతాం. ఎలియట్ కూడా అవి ఎలియట్కి కూడా వర్తిస్తాయని బుచ్చిబాబు కొంచెం గడ్డిపెట్టినట్టుగానే ఎలియట్ అది మనం కూడా వర్తించాలి. బుచ్చిబాబు వ్యాసాలు తెలుగులో ఎనలిటికల్ అండ్ సైకలాజికల్ క్రిటిసిజం శాఖలను పోషిస్తాయి. విశేషం ఏమిటంటే బుచ్చిబాబు రిజెక్ట్స్ను కనుక చదవకు పూర్వం ఆయన సిద్ధాంతాలలోని కొన్ని భావాలు తామే స్వయంగా ఏర్పరచుకున్న భావం. ఈ మాటలు అందుకు సాక్ష్యాలు. ఆ రోజుల్లో కవిత్వాన్ని ఆస్వాదించాలంటే ఒక రకం మానసిక స్థితి అలవరుచుకోవాలి అనుకునేవాడు. మానవుడు ఏకాంత జీవి. ఒంటిగా వస్తాడు, ఒంటిగా వెళ్ళిపోతాడు. సావు పుట్టుకల పట్టుకలే పరమ సత్య. అనంత విశ్వంలో మానవుడు అల్పుడు. ఈ భావాలను జీర్ణించుకున్నాక తటస్థపడి మానసిక స్థితిలో ఒక దైన్యం ఉంటుంది. కవిత్వాన్ని ఆనందించటానికి ఈ దైన్యం అవసరం అనుకునేవాణ్ణి. నేను అవసరమనుకున్న మానసిక స్థితిని గూర్చి ఇది వరకే ఐఏ రిచర్డ్స్ అనే విమర్శకుడు వ్రాసాట. నాలో ఊహించుకున్న ఒక స్థితిని గురించి ఎవరూ అంతకు ముందే వ్రాశారని తెలుసుకొని నేను చాలా ఆశ్చర్యపోయా అంటాడు బుచ్చిబాబు. ట్రైనింగ్ ఇన్ రీడింగ్ విత్ కేర్ అండ్ సెన్సిటివిటీ ఈజ్ ఇన్సిస్టెడ్ ఆన్ బై I.A. Richards, and again this has had a great influence on modern criticism అని ఎలియట్ను గురించి విమర్శకులకున్న వాక్యాలు బుచ్చిబాబు కూడా తెలుగులో వర్తిస్తాయి. అలా ఆధునిక ఆంధ్ర సాహిత్య రంగంలో కవులుగా, రచయితలుగా తమ ప్రభావాన్ని ఆయా రంగాల్లో వేసిన విజ్ఞులు ఆంధ్ర సాహిత్య విమర్శ వికాసానికి పరోక్షంగా తోడ్పడినవారు ఎందరో ఉన్నారు. కానీ వాళ్లలో కూడా పాశ్చాత్య ప్రభావం బలంగా ఉండి ఆలోచనల్లో దాని తెలుగు రంగంలో దింపిన ప్రముఖ రచయితలు మాత్రమే ఈ అధ్యాయంలో నేను పేర్కొన్నాను అని మనకి సుబ్రహ్మణ్యం గారంటారు. గురజాడ అభ్యుదయ రచయితలకు వారి రచనా విధానానికి ఆదర్శాల చివరకు విమర్శన స్పృహకు ఆచార్య స్థానంగా గుర్తింపబడి రాయప్రభువులు వారి సిద్ధాంత దృక్పథం, ప్రాచీనాలంకారిక సిద్ధాంతాలు సంప్రదాయ దాస్యంతో యథాతథంగా గ్రహించకుండా నవ్యాలోకంతో వ్యాఖ్యానాలు చేసి కొత్త సాహిత్య సిద్ధాంతాలు చేసే స్వాతంత్రం విమర్శకులకు కల్పించి సాహిత్య దర్శన మూలమన్న దృక్పథాన్ని తెలుగువారికి నేర్పి తిరుపలనేని వారి హేతువాదం తెలుగువారి ఆధునిక ప్రక్రియలో అంతఃసూత్రంగా నిలిచే ఆలోచన ధారగా, శాస్త్రీయ పద్ధతికి సాధనంగా వెలుగుబాట చూపి దేవులపల్లి వారి విమర్శ ఆలోచన ప్రధానమైన సాహిత్య విమర్శ కూడా కళాత్మకమైన అభివ్యక్తితో కవితా రామణీయకత్వాన్ని, భావ శబలతను సంతరించుకొని అనుభవ స్ఫోరకంగా ఆత్మాశ్రయంగా సాగగలదని నిరూపించి చలం యూజింగ్ వాస్తవ దృక్పథంతో పాటు సౌందర్య స్పృహ కూడా సాహిత్య సమాలోచనలు సంవదింపబడాలని సూచన. గోపీచంద్ తత్వచింతనం హేతువాదం నుండి ఆధ్యాత్మిక దర్శనం వరకు సాహిత్యంతో పాటు విమర్శ కూడా అన్వేషణ చెయ్యాలి ప్రగతి పథాన్ని సూచించి బుచ్చిబాబు విమర్శ ప్రాక్పశ్చిమ అధ్యయనాన్ని సాహిత్యంలో మానసిక విమర్శలోని మెళకువల జీవిత సమస్యల సదవగాహన ప్రవృత్తి సమాజ పరిధి వ్యక్త పరిధిలో ప్రసరించే వీచికలు ప్రసారం చేసి విమర్శను
విమర్శగా వెలయించకపోయిన కళాకృతుల విమర్శ ఎలా ప్రతిఫలిస్తుందో వీరి రచనలు వ్యక్తం చేస్తాయి. కళకు విమర్శ మూలం అన్న సత్యాన్ని చాటి చెప్పిన సాహితీమూర్తులు ఈ వెలుగులు, వారి దృక్పథాల వీచికలు. It cannot be doubted that practitioners of all arts are influenced by criticism in their own practice as well as in their appreciation, often very narrow of schools and periods different from their own. E.F. Carriot అనే ఆయన అన్న మాటలు. ఇప్పుడు 7వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. ప్రక్రియలు, ప్రయోగాలు. Every generation is privileged to stand on the shoulders of its predecessors, and it is tolerated by what accompanied. ఎవరన్నాడు? బ్రాండన్ మాథ్యూస్ అనేవాడు. పాశ్చాత్య ప్రపంచంలో ఆధునిక ఆంధ్ర విమర్శ రంగంలో మెట్టిన సజీవ రూప శిల్పాలు ప్రక్రియా కల్పనాన్ని కానీ పునర్నిర్మాణాన్ని కానీ దాన్ని చేయటాన్ని ప్రయోగం అంటే. ప్రయోగం ప్రక్రియా జీవితం, నిర్మాణ వైభవం ఆకులు, అనుభూతి ఆత్మ. మళ్ళా ఒక్కసారి ప్రక్రియా కల్పనాన్ని కానీ పునర్నిర్మాణాన్ని కానీ ప్రయోగం అంటారు. పాశ్చాత్య ప్రపంచంలో ఆధునిక ఆంధ్ర విమర్శ రంగంలో మెట్టిన సజీవ రూపశిల్పాలను ప్రక్రియలంటారు. అంటే కథ, నవల ఇట్లాంటి ప్రక్రియా కల్పనాన్ని కానీ పునర్నిర్మాణాన్ని కానీ ప్రయోగం అంటారు. ప్రయోగం ప్రక్రియా జీవితం. ప్రయోగం అనేది ప్రక్రియ యొక్క జీవితం, దానికి లైఫ్ ఇస్తుంది. నిర్మాణ వైభవం ఆకృతి, దానికి ఒక సౌష్ఠవమైన ఆకారం తెచ్చేది. కనుక అనుభూతి అనేది ఆత్మ. ప్రక్రియ అత్తవారింటికి వచ్చే నవవధువు లాంటిదంటున్నారు సుబ్రహ్మణ్యంగా. తన తండ్రి గోత్రాన్ని, తన కన్యాత్వాన్ని త్యాగం చేసి పతి గోత్రాన్ని స్వీకరించి అతని వంశాన్ని వృద్ధి చేసే వధువుల సాహిత్య జగత్తులో పుట్టిన తెలుగు విమర్శకు అంకితమై తెలుగుదనాన్ని వెలార్చి తెలుగు సాహిత్య విమర్శకు వెలుగు నింపాయి పాశ్చాత్య ప్రక్రియ. ప్రధాన రూపమైన ప్రభావం ప్రక్రియలలో కనపడుతుంది. సాహిత్య విమర్శకు దోహదాన్ని కల్పించిన కవుల చరిత్రలు సాహిత్య చరిత్రలు. ఇవి సాహిత్యాన్ని చారిత్రక దృష్టితో అధ్యయనం చేయట, ప్రక్రియాపరమైన పరిణామ వికాసాలు వివేచించటానికి తోడ్పడ్డాయి. సాహిత్య చరిత్ర స్వభావాన్ని వివేచిస్తూ విమ్స్కాట్ అండ్ బ్రూక్స్ చెప్పిన మాటలు గమనించి, ద హిస్టరీ ఈజ్ బౌండ్ టు బి an interpretation in part, even a translation. In part, it will even be built on reasonable guesses. The least it can do is make sense. సమన్వయం సాహిత్య చరిత్రకు స్వభావం. సాక్ష్యాధారాలను ఆశ్రయించుకొని చేసే కొన్ని ఊహలు కూడా చరిత్రలో భాగంగా నిలబడతాయి. ఏమైనా ఆ చరిత్ర పఠితకు ఒక సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన అవగాహనను, ఒక సమన్వయ స్ఫూర్తిని అంది. అయితే సాహిత్య చరిత్ర నిర్మించటానికి ముందు కవుల చరిత్ర, కవుల జీవిత చరిత్ర, సాంఘిక సాంస్కృతిక చరిత్ర, రాజకీయ చరిత్ర మొదలైనవి వెలువడటం అవసరం. అట్లా అని ఇవన్నీ వెలువడిందాకా సాహిత్య చరిత్ర రచన ప్రారంభం కాకుండా ఉండటం కూడా జరగదు. ఆయా కాలాల్లో ఆయా రచయితలు తమకు దొరికిన సామగ్రితో చరిత్ర నిర్మాణానికి పునాదులు వేస్తూనే ఉంటారు. తెలుగులో సాహిత్య చరిత్ర నిర్మాణ కృషికి ప్రేరణ కల్పించింది పాశ్చాత్య ప్రభావమే. అందులోనూ ఆంగ్ల సాహిత్య ప్రభావం ప్రబలం. తెలుగులో వెలసిన కవుల జీవిత చరిత్ర మీద కానీ, సాహిత్య చరిత్రల మీద కానీ
పాశ్చాత్య ప్రభావం ఎలా పడిందని ప్రశ్నించుకుంటే మొదట మనకు గమనించాల్సిన అంశం ఆ ప్రభావం ప్రత్యక్షం కాదని పరోక్షమని స్పష్టము. ప్రక్రియా పరిజ్ఞానమే తెలుగువారు గ్రహించారు. కానీ ప్రక్రియా నిర్వహణ శిల్పాన్ని అంతగా స్వాయత్తం అంటే స్వంతం ఊన్ చేసుకోలేకపోయారు. కవుల చరిత్రలు, సాహిత్య చరిత్ర. ఆంగ్ల సాహిత్యంలో డాక్టర్ శామ్యూల్ జాన్సన్ అంటే ఆంగ్ల కవుల జీవితాలు రచించే మార్గాన్ని చూపారు. శామ్యూల్ జాన్సన్ ఆయన ఆంగ్ల కవుల జీవితాలు రచించే మార్గాన్ని మొదట ప్రవేశపెట్టారు. ఆంధ్ర రచయితలకు ఆ గ్రంథం మొదట ప్రేరణ కలిగి మనకు తెలిసినంతవరకు కర్నల్ కాలిన్ మెకంజీ 1753లో పుట్టి 1821లో చనిపోయారు. అంటే అది 47-64 ఏళ్ళు మాత్రమే. తర్వాత పనిచేసిన కావలి బొర్రయ్య సోదరులో ముగ్గురివాడి చివరివాడి కావలి వెంకటస్వామి రచించిన దక్కన్ కవుల చరిత్ర, బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ డెక్కన్ పోయట్స్ ఈ శాఖలో మొదటి ప్రయత్నం. అలాగే అందులో ఆంధ్ర కవుల చరిత్ర వ్రాయాలని ప్రయత్నం కంటే దక్షిణ భారత ఖండంలోని కొందరు కవులను పరిచయం చేయాలన్న ప్రయత్నమే ముఖ్యంగా కనపడుతుంది. ఇది ఇంగ్లీషులో రచించబడటం చే భారతీయులను పాశ్చాత్యులను కూడా ఆకర్షించి 1829 నాటికి ఆంగ్లంలో ఇంత చక్కగా వ్రాసిన వారిలో దక్షిణ దేశాలు వాళ్ళు ఎవ్వరూ లేరు అనవచ్చు. వంగదేశంలో మాత్రం అన్న డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావు గారి మాట ఆ గ్రంథ రచన యొక్క విలువ ఏమిటో మనకు చెప్తారు. కవిత్వాన్ని గురించి వ్రాసేటప్పుడు అరిస్టాటిల్ను, సౌందర్యాన్ని చెప్పేటప్పుడు హెర్మోజన్ను ఉదహరించగలిగి ఉండటం నాటికి సామాన్య విషయం కాదు. ఉదాత్తం, సబ్లైమ్, సుందరం, బ్యూటిఫుల్ అనే విశేషణాలు కవిత్వ పరంగా వాడగలిగినంత విజ్ఞానం కలవాడు రచయిత అన్నప్పుడు అతడిపై పాశ్చాత్య విజ్ఞాన సంస్కృతుల ప్రభావం ఎంత ఉందో తెలుసుకోవాలి అన్న వీరభద్రరావు గారి సమీక్ష రచయితపై గల పాశ్చాత్య ప్రభావం స్పష్టపరుస్తుంది. జయంతి రామయ్య పంతులు గారి కవి జీవితాలు 1893లో గ్రంథ రూపం దాల్చిన 1875లో ప్రాంతంలోనే సకల విద్యాభివర్ధిని మొదలైన పత్రికలలో ప్రకటన అయ్యాయి. తొలిసారిగా కవి చరిత్ర రచనకు ఒక ప్రణాళిక ఏర్పరచిన గురజాడ రామమూర్తి గారి కవి జీవితాలు ప్రథమాంధ్ర కవి జీవిత చరిత్రగా పేర్కొనాలి. ఈ గ్రంథంలోని విభాగం కావ్య ప్రక్రియలను ఆశ్రయించి భారతాంధ్ర కవులు, రామాయణాంధ్ర కవులు, పంచకావ్య కవులు, వ్యధికావ్య కవులు, ప్రౌఢ ప్రబంధ కవులు, పురాణ కవులు ఇలా సాగడం ప్రశంసించదగిన అంశం. ఈ రచనకు ప్రేరణ కలిగించిన వారు రామమూర్తి గారు విద్యార్థి దశలో చదివిన క్రిటికల్ అండ్ బయోగ్రాఫికల్ ఎస్సేస్ ఆఫ్ పోయట్స్ అనే మెకాలే గ్రంథం. ఈ గ్రంథం మీద డాక్టర్ ఎస్వి రామారావు గారి సమీక్ష దాని వైశిష్ట్యాన్ని చెబుతారు. మీని కవి జీవితం, అతని రచనలు, కృతిపతి లేదా ఆశ్రయదాత చరిత్ర, లోక ప్రచారంలో ఉన్న కథలు, కవిత్వ శైలి ఈ క్రమంలో గ్రంథ రచనా ప్రణాళిక కొనసాగి ప్రబంధ కావ్యాలను గురించిన చర్చ ఇందులో విపులంగా ఉంది. ప్రబంధాలలో కథా చమత్కారం కన్నా వర్ణన పాండిత్యం ప్రధానమని చెప్పిన రామ్మూర్తి గారు వర్ణలలో మిక్కిలి ప్రజ్ఞ కనపరిచిన వసు చరిత్రకారుడి ఉచ్చస్థానంలో నిలబెట్టి ఈ దృష్టితోనే మను చరిత్ర కన్నా కవి కన్న రసాయనం మిన్న అని రాఘవ పాండవీయం కన్నా హరిశ్చంద్ర నలోపాఖ్యానం ప్రశస్తమైందని భావించి పింగళి సూరణ కవిత్వ పరామర్శ ఇందులో ప్రముఖ స్థానం పొంది ఆ కాలంలోనే వెలువడిన దక్షిణామూర్తి పింగళి సూరణ ఇందు ఆమూలగ్రంగా ఖండింపబడి కళాపూర్ణోదయానికి కాదంబరి మార్గదర్శకమని రామకృష్ణుని కవిత్వం
పదగుంభానికి ప్రసిద్ధమని రామ్మూర్తి గారు భావం. కవుల శైలి గురించిన రామమూర్తి గారి అభిప్రాయం అంతగా పరిగణనీయాలు కాకపోయినా ఈ అభిప్రాయాల ప్రకటనలు కవులు తమ అవతారికలలో చెప్పిన కవిత్వ లక్షణాలు వారు దృష్టిలో పెట్టుకొని కవి జీవితాలు శైలి గ్రాంధికమైన సుబోధకంగా సుందరంగా ఉంది. రామ్మూర్తి గారి కవి జీవిత విశేషాలు తెలిపేదే అయిన కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు దాని ద్వారా సాహిత్య విమర్శ స్పృహకు మొదటి రోజుల్లో వెలుగులు వెదజల్లిందని నిస్సంశయంగా చెప్పచ్చు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్రను రచించారు. ఇది మొదట 1886లో వివేకవర్ధని, చింతామణి పత్రికలలో భాగాలుగా ప్రచురితమై అదే ఏడు గ్రంథంగా వచ్చింది. తరువాత 1887, 1890, 1895, 99లో 3 భాగాలు కలిపి ఒకే గ్రంథంగా వచ్చింది. 1917లో కొంత విపులీకరణ ఎక్స్టెండ్ చేశారు. కాలక్రమ పద్ధతిలో సాహిత్య చరిత్రను యుగ విభాగం చేసుకొని ఆయా యుగాల్లో వెలసిన కవుల చరిత్ర సాహిత్య వివేచనను పరిశోధనాత్మకంగా రచించిన గౌరవం పంతులు గారికే దక్కుతుంది. దాని ప్రాశస్త్యాన్ని వివరిస్తూ డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చేసిన సమీక్ష విలువైంది. వీరేశలింగం పంతులు గారి కవి చరిత్ర తక్కిన కవుల చరిత్ర కంటే విశిష్టమై అలరారటానికి దాని మీద ఉన్న మహాగుణాలు 2. 1 కవి కాలాదుల నిర్ణయించిన పద్ధతి. 2 కావ్యతత్వ విమర్శ. పంతులు గారు పండితులు కవులు అవటం చేత కవుల గ్రంథాలను పరిశీలించి విమర్శించి కావ్యతత్వ వివేచనం కావించారు కనుక వారి కవుల చరిత్ర కేవలం కవి కాలాదులను నిర్ణయించే చారిత్రక గ్రంథమే కాక కొంతలో కొంత సాహిత్య విమర్శ కూడా. పంతులు గారి కవుల చరిత్ర వాంగ్మయ చరిత్ర రచనకు పూర్వరంగం. వారు తమ గ్రంథాలలో సారస్వత విమర్శ సాకల్యంగా సమగ్రంగా చెయ్యక ఉండకపోవచ్చు. కావ్య విమర్శలు కొన్ని ఉత్తమాలైన సంప్రదాయాలు నెలకొల్పారు. కవుల చరిత్ర నిర్మాణంలో పరిశోధన ప్రవృత్తి, సాహిత్య చరిత్ర నిర్మాణంలో ప్రయోగ వ్యుత్పత్తి, చారిత్రక రచనా విధానం, శాస్త్రీయమైన వైఖరిని, కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శ పద్ధతులు, ప్రమాణ ప్రతిపత్తి, సాహిత్య విమర్శ వైఖరులు సౌజన్య వ్యక్తిని కల్పించినటువంటి కందుకూరి వారి కవుల చరిత్ర తెలుగునాట శామ్యూల్ జాన్సన్ను మరిపించిన మనీషి కందుకూరి. ఆంధ్ర వాంగ్మయ చరిత్రమనే పేరుతో వంగూరు సుబ్బారావు గారు సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని కొత్త దారి తొక్కారు. 1920లో మొదలు ఈ గ్రంథం ప్రచురింపబడి 1957లో పరిష్కరింపబడింది. 30 ఏళ్ల తర్వాత 37 వాంగ్మయ పరిణామ పరిశీలనతో ఆ పరిణామ వికాసాన్ని దేశకాల భాషా మత రాజకీయాన్ని పరిస్థితులు ఎలా దోహదం చేశాయో వివరించే ప్రయత్నాన్ని వంగూరి సుబ్బారావు గారు చేసి ఆ రంగంలో ఒక అడుగు ముందుకేసి ప్రక్రియాపరంగా పరిణామ వికాసాన్ని రచించే పద్ధతి కూడా ప్రదర్శించారు. వీరి చేతన మీద పాశ్చాత్య చరిత్ర నిర్మాణంలో పాటింపబడి సామాజిక సాహిత్య పరిస్థితుల పరస్పర సంబంధ వివేచన విశేషంగా ప్రతిఫలిస్తుంది. అయితే ఇందులో సాహిత్య విమర్శ భాగం గౌణంగా కను 20వ శతాబ్ది పూర్వార్ధంలో ప్రచురింపబడిన సాహిత్య చరిత్రలోనే కాక ఇవాళకి కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి. అందులో భావింపబడుతున్న గ్రంథం కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు రచించిన వాంగ్మయ చరిత్ర సంగ్రహం 1920. వీరి గ్రంథ రచనలో పాటించిన విభాగం సమన్వయాత్మకంగా ప్రాచీన కవిత్వం క్రీస్తు పూర్వం 28 నుంచి క్రీస్తు వెనక 1000, పురాణ కవిత 1000 నుంచి 1380, కావ్య ప్రబంధ కవిత్వం 1380 to 1650.
అర్వాచీన కవిత 1650 నుండి 18, నవ్య కవిత 1900 అనే స్థూలమైన విభాగం కవిత్వ స్వభావాన్ని పట్టి చూపి నారాయణరావు గారు వాటిని ఖండాలుగా పేర్కొన్నారు. అంతర్విభాగాల్లో సంఘ చరిత్ర, వాంగ్మయ చరిత్ర, కావ్య విమర్శ, యుగలక్షణ సమన్వయం అనే అంశాలు తీసుకొని సారవంతంగా ప్రామాణికంగా రచన చేశారు. ఆంధ్ర కవుల కావ్య రచన వైఖరులను, కవితా వైలక్షణాన్ని నిర్ణయించేటప్పుడు ప్రాచ్య పాశ్చాత్య లక్షణ సమన్వయ దృక్పథాన్ని ప్రదర్శించడం కవిత్వవేది రచనలోని పరుసవే. అలాంటి ప్రవృత్తికి దోహదం చేసి లాంగ్ సైన్స్బరీ మొదలైన వాడు రచించారు. ఆంగ్ల సాహిత్య చరిత్ర, కవి కావ్యం, వాంగ్మయ విమర్శ అనే అంశాన్ని మొదట ఖండంలో ఉపోద్ఘాతంగా చెప్పి చరిత్ర రచనలు ప్రాచ్యపాశ్చాత్య సమన్వయ వివేకాన్ని ప్రదర్శించారు. ఉదాహరణకి ఈ వాక్యాలు: ఆద్యుడు మహాకవులైన వాల్మీకి అమరుడు, హోమర్ మనకు ఆదర్శం. వాల్మీకి రామాయణంలో హోమర్ని ఇలియడ్, ఒడిస్సీ అనే కావ్యద్వయం పాశ్చాత్య హృదయాంతరాలలో పొంగి ఆ జాతిని పునీతం చేస్తుంది. హెచ్చు తగ్గుగా 500 నుంచి 1000 వరకు కాలం తడుగాంధ సంధికాలంగా చెప్ప. కనుక ఆ కాలంలో ఇంగ్లీషు, మిడిల్ ఇంగ్లీష్ యుగాల్లో లాగా భాష ప్రస్తుత రూపంలో ఉండింది అని ఊహించి కార్యకారణ సంబంధాన్ని నిర్ణయించుకున్నారు. పురాణ విపుల కావ్య ప్రబంధాలు వరుసగా మిత్, ఎపిక్, రొమాన్స్ అనే పోలి ఉంటాయి. తెలుగులో లక్షణ మిశ్రం ఘటిల్లినందు కనుక అవి వరం చాలా మాట్లాడటం మనకు కుదరదు. కానీ తత్తద్భావాలు ప్రాధాన్యాన్ని వహించాడు. జాతులు భిన్నాలు వాంగ్మయం లాగానే అయి ప్రతి భాషకు ఏదో ఒక కాలంలో అత్యధిక రాజ ఆదరణ లేక గ్రంథ రచన తటస్థ. అలాంటి మహాయుగాలతోనే ఉత్తమోత్తమైన సారస్వత యుగం ఒకప్పుడు ఏకీభవించడం. రోమ్ సామ్రాజ్యానికి చెందిన లాటిన్ భాషలో అగస్టస్ చక్రవర్తి కాలంలో అలాంటి సమన్వయ యుగం కుదిరి ప్రసిద్ధమై. సంస్కృతంలో కాళిదాస విక్రమాదిత్య యుగమల. కానీ ఇంగ్లీష్లో అగస్టస్ ఏజ్ అనేది ఒకటి. ఉత్తమోత్తమ సారస్వత యుగమ షేక్స్పియర్ కాలం ఇంకోటై. తెలుగులో అలాగే ఉంది. ఉత్తమోత్తమ యుగం తిక్కరందై, మహాయుగం కృష్ణదేవరాయలై. కాల సామీప్యం, ప్రభుత్వ లక్షణైత్యం బట్ ఎలా రెడ్ల యుగం కాకతీయుల్లో చేర్చిన షేక్స్పియర్, మిల్టన్ లాగా తిక్కన పోతనుడు ఒక్కటో కూడతా. ఉభయ భాషా వేదులు అలాంటి జిజ్ఞాసకు వీరు. మన తిక్కన పోతన్నలు ఇంగ్లీషు వారి షేక్స్పియర్, మిల్టన్లలాగా మనవి చేసుకుంటారు. 6 పాశ్చాత్య కళలు జీవితం కేవలం హేతు సుఖహేతు. శకవీరుని షేక్స్పియర్ క్లియోపాత్ర, కాళిదాసుని శకుంతల పోలి ఉంటుంది. ఆత్మ శరీరం పోలుతుందని పాశ్చాత్య శిల్పం. ధర్మవరపు కృష్ణమాచార్యులు, చిలకమతి లక్ష్మీ నరసింహంగారు, కోలాచలం శ్రీనివాసరావు గారు మళ్ళాది, వేదం వెంకటరాయ శాస్త్రి నెల్లూరు పైవారు వరుసగా కవిత్వ ప్రాధాన్యాలు షేక్స్పియర్, మార్లో, బెన్ జాన్సన్, వెబ్సర్ అనే వాళ్ళని పోల్తారేమో అని చెప్పాడు. అర్వాచీన యుగాన్ని సమీక్షిస్తూ కవిత్వవేది పాశ్చాత్య వాంగ్మయ శక్తి ఆంధ్ర భారతత్వంలో ఆక్రమించింది అని తీర్పు చెప్పారు. అంతేకాదు కవిత్వవేది కలంలో పాశ్చాత్య ప్రభావ శక్తి ఆవేశింది. ఆయన దృక్పథం భారతీయం. తులనాత్మక పరిశీలనతో పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేసి సాహిత్య చరిత్రకు సంబంధించిన విలువైన నిర్ణయాలను తీసుకునేది. ఆ సంస్కారాన్ని వాడుక వీరి యుగలక్షణ సమన్వయం ఇప్పాల్టికి సాహిత్య యుగలక్షణ వివేచన బ్లూ ప్రింటుగా పనికొస్తారు. ఇంతవరకు వచ్చిన సాహిత్య చరిత్ర కర్తలలో పాశ్చాత్య ప్రభావం రక్తగతంగా కవిత్వ వేదిలో ప్రతిఫలించినట్టు మరెవరిలో కనపడదంటే అతిశయోక్తి కాదేమో అంటారు సుబ్రహ్మణ్యం. కాలం తెచ్చిన విజ్ఞానం తర్వాతి వారి కళల్లో కనపడవచ్చు.
కానీ ఆధునిక సాహిత్య చరిత్ర రచన కావలసిన తులనాత్మక కంపారిటివ్ అధ్యయన ప్రవృత్తి కవిత్వ వేది వంగూరి సుబ్బారావు గారి రచనలు కళగా నిలిచింది. మిగిలిన విషయాలు రేపు.